ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పనులు చేసుకుంటూ ఉండే వీరిద్దరూ ఒకరోజు వ్యాపారం కోసం పట్టణానికి బయలుదేరారు. అడవిగుండా నడిచి వెళ్తున్న ఇద్దరు మిత్రులకు ఒక ఎలుగుబంటి తారసపడింది. అంతే దాన్ని చూసి బెంబేలెత్తిన ఇద్దరూ భయంతో పరిగెడుతూ ఒక చెట్టు వద్దకు చేరుకున్నారు. మొదటి వ్యక్తి ఆలస్యం చేయకుండా వెంటనే గబగబా చెట్టెక్కి కూర్చున్నాడు. రెండవ వ్యక్తికి చెట్టెక్కడం రాకపోవడంతో మొదటి వ్యక్తిని సాయం చేయమని వేడుకున్నాడు. తాను దిగివచ్చేలోపు ఎలుగుబంటి వచ్చేస్తుందని, అప్పుడు ఇద్దరం దానికి బలవక తప్పదు కాబట్టి నేను దిగిరాను, నువ్వే ఏదో ఒకటి చేసేమని అన్నాడు. అయ్యో, సాయం చేయాల్సిన మిత్రుడే ఇలా అంటున్నాడే, ఈరోజు ఆ ఎలుగుబంటికి బలవక తప్పదా అంటూ ఆలోచనలో పడ్డాడు రెండవ వ్యక్తి. వెంటనే ఓ ఉపాయం తళుక్కున మెరిసింది. అంతే, చచ్చిపోయినవాడిలా ఆ చెట్టు కింద కదలకుండా మెదలకుండా పడిపోయాడు రెండవ వ్యక్తి. ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది. చూస్తే ఒకడు చెట్లో నక్కి కూర్చున్నాడు. చెట్టుపైకి ఎక్కడం అంత సులభం కాదు. కింద చూస్తే వీడు చచ్చి పడి ఉన్నాడు. ఏం చేయాలబ్బా అని ఆలోచించిన ఎలుగుబంటి, ఎందుకైనా మంచిది కింద పడిన వాడు నిజంగా చనిపోయాడా లేదో తెలుసుకుని తన దారిన తాను వెళ్లిపోవాలని అనుకుంది. వెంటనే కింద పడుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చి చుట్టూ తిరిగి వాసన చూసి చనిపోయాడని నిర్ధారించుకుని చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎలుగుబంటి దూరంగా వెళ్లిపోవడం చూసిన తరువాత మెల్లిగా చెట్టు దిగి వచ్చిన మొదటి వ్యక్తి, భలే ఉపాయం పన్నావు మిత్రమా, ఇలాగైతేనేం ప్రాణాలు దక్కించుకున్నామని అన్నాడు. ఇది సరేగాని ఆ ఎలుగుబంటి నీ చెవి దగ్గరికి వచ్చి ఏదో గుసగుసలాడుతూ చెప్పింది కదా, ఏం చెప్పింది నీ ఆరా తీశాడు చెట్టు ఎక్కిన వ్యక్తి. ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయపడని వాడితో ఎప్పుడూ స్నేహం చేయవద్దని చెప్పి వెళ్లిపోయిందని అన్నాడు రెండవ వ్యక్తి. ఇప్పటికిగాని తాను చేసిన తప్పును గుర్తించలేని చెట్టు ఎక్కినవాడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. అలా కానివారు అసలు స్నేహితులే కారు.